So, what is that? Pulling a brick with spring balance. Okay. In a spring balance, the spring is stretched by applied force. The change in the length of spring is proportional to the applied force. So, what they are saying, this spring balance, when spring is stretched by applying force, where we are applying here, when applied the force here and stretching that spring, and the spring balance is length is okay increasing, okay, and what is the saying, the change in the length of spring is proportional to the applied force. అంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తామో ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ మీద అంత ఫోర్స్తోనే ఆ లెంత్ అనేది సాగడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, సో ద స్కేల్ ఆఫ్ ద spring balance directly gives the applied force in newtons. In some spring balance, the force is given in kilogram weight also. సో మనం ఏ విధంగా స్ప్రింగ్ బ్యాలెన్స్ని మనం దేంట్లో మెజర్మెంట్ చేయొచ్చు, గ్రామ్ ఆర్ కిలోగ్రామ్. దట్ ఈస్ మాస్ ఇస్ ఆల్వేస్ వీ కెన్ మెజర్ గ్రామ్ ఆర్ కిలోగ్రామ్. ఓకే, సో దీన్ని మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంత ఫోర్స్తో మన వెయిట్ ఆఫ్ ద అంటే బ్యాలెన్స్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అది మెజర్మెంట్ అది డైరెక్ట్లీ దీని త్రూ ద న్యూటన్ లా. న్యూటన్ లాస్ 3 లా ఈజ్ దేర్. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఎంత ఫోర్స్తో మనం బాల్ని ఆ వాల్కి ఇసేస్తామో అదే ఫోర్స్ రిఫ్లె అంటే బ్యాక్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తామో స్ప్రింగ్ మీద అంత లెంత్ అంతే వెయిట్ అనేది మనకు చూపిస్తుంది. కిలోగ్రామ్స్ ఆర్ వెయిట్ ఆల్సో. పుల్ ఇట్ టు మూవ్ ద బ్రిక్స్. నోట్ డౌన్ ద రీడింగ్ ఆఫ్ బ్యాలెన్స్ వెన్ ద బ్రిక్స్ జస్ట్ బిగిన్ టు మూవ్. ఓకే, మనం అప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎంత ఫోర్స్ అప్లై చేసి ఏ విధంగా అనేది. హారిజాంటల్ ఫోర్స్ ఆఫ్ ద బ్రిక్, ఇది హారిజాంటల్. మనం ఇక్కడ ఏం చేసాము, మన హారిజాంటల్గా అంటే మనం పుల్ చేసాము అంటే ఎంత ఫోర్స్ అప్లై చేస్తామో అంత ఫోర్స్తో డిపెండింగ్ ఆన్ దట్ 3 ప్రాసెస్ దేర్. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ మోర్ ఈజ్ దేర్ అండ్ ఫోర్స్ ఈజ్ లెస్, దట్ కాంట్ మూవ్ అట్ ద రెస్ట్ ద ఆబ్జెక్ట్. ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటి, ఇంకో ప్రాసెస్, వాట్ ఎవర్ దట్ మాస్ మీన్స్ ఈ బ్రిక్స్ weight is there, that much force we are applying, it also not move. మీన్స్ దీనికి ఎంత వెయిట్ ఉందో అంతే ఫోర్స్ మనం అప్లై చేసామనుకో అది మూవ్ కావడం జరగదు. అంటే డ్రెస్ అంటే ఈక్వల్ బ్యాలెన్స్ అనమాట. ఇంకో మెథడ్ ఏంటిది, అనదర్ ప్రాసెస్, హౌ మచ్ ఫోర్స్ వీఆర్ అప్లైయింగ్ మోర్ దెన్ సింపుల్ మోర్ దెన్ ఫోర్స్ కంపేర్ టు ద బ్రిక్స్ we applying on a spring balance, the bricks should be moved. Okay, that is the third law. So here they give 2 force act on the bricks in the horizontal direction, showing the it is a figure 11. Horizontal force on the bricks. We have to see 2 force. One is the force of friction and the other is the force applied. ఒకటి ఏంటంట ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంట, ఇంకోటి ఫోర్స్ అప్లైడ్. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ వాట్, దిస్ ఈస్ ద bricks and down is a maybe surface. Between the bricks and surface, what is having, frictional force having. A frictional force ఉంటేనే అది మూవ్ అవుతుంది, లేదా ఎట్ రెస్ట్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ అప్లైడ్ ఫోర్స్. అంటే బ్రిక్స్ వాట్ ఈస్ దట్, when we apply on a bricks, what is the force more than the bricks, that should be move, otherwise it can't. Okay, that is the second position. So the applies force is equal to the maximum limit of the frictional force at the instant when the bricks just begin to move. ఏమంటున్నారు, ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం ఫోర్స్. అంటే మనం ఎప్పుడైతే మ్యాక్సిమం ఫోర్స్ అప్లై చేస్తామో దేని మీద, బ్రిక్స్ మీద, లిమిటెడ్ ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ అట్ ద ఇన్స్టాంట్ వెన్ ద బ్రిక్స్ జస్ట్ బిగిన్ టు మూవ్. ఓకే, అది జస్ట్ లిటిల్గా మూవ్ అవుతుందని చెప్తున్నారు. ఎప్పుడు, అది మ్యాక్సిమం ఫోర్స్ అప్లై చేసినప్పుడు, దేనికన్నా ఆ బ్రిక్స్ కన్నా కొంచెం ఎక్కువ.
బట్ దే యాక్ట్ ఇన్ అపోజ్ డైరెక్షన్. మరి ఈ బ్రిక్స్ను ఈ సర్ఫేస్ ఏ విధంగా అప్లై అంటే ఏ విధంగా మనకు డైరెక్షన్ చూపిస్తుంది? ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్. ఏది? బ్రిక్స్ని ఈ సర్ఫేస్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్. You can note down its value by observing the reading of the spring balance. In this way we can measure the maximum frictional force affected by the surface. అంటే మనం ఎంత మాక్సిమం ఫోర్స్ అప్లై చేసామో దేని మీద? బ్రిక్స్ మీద. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై ఆఫర్డ్ బై ద సర్ఫేస్. ఓకే, మెజర్ ద మాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద సర్ఫేస్. ఓకే, మనకి అర్థమైపోయింది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎంత ఉంటుంది అది సర్ఫేస్ నుంచి బ్రిక్స్ మధ్యలో. నో టర్న్ ద బ్రిక్స్ అప్వర్డ్ అండ్ షో దట్ ఫిగర్స్ కాంటాక్ట్ ఏరియా విత్ ద ఫ్లోర్ బికమ్ ద స్మాల్. రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ మెజర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏం చేసాము మనము? హారిజాంటల్గా, అంటే ఈ బ్రిక్స్ని మనం హారిజాంటల్గా పెట్టేసి మనం స్ప్రింగ్ బ్యాలెన్స్ మీద మనము ఫోర్స్ అప్లై చేసాము. అప్పుడు ఏ విధంగా మూవ్ అయింది, ఎంత ఫోర్స్ అప్లై చేసాము అనేది మనకి ఇక్కడ మెజర్మెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా? స్ప్రింగ్ బ్యాలెన్స్ ద్వారా. మరి దీన్ని వర్టికల్గా, ఓకే, దీన్ని మన రిపీట్ అంటే వర్టికల్గా స్టాండ్ చేసి దేని బ్రిక్స్ని అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తే ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది మన మెజర్మెంట్ చూపిస్తుంది. ఓకే, పుల్లింగ్ సేమ్ బ్రిక్స్ విత్ ద అనదర్ ఓరియంటేషన్. అనదర్ మెథడ్ అంటున్నారు. ఇక్కడ ఏంది? హారిజాంటల్, ఇక్కడ వర్టికల్. సో మనము ఈ రెండింటికి సేమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేసామా, డిఫరెంటా అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెంట్ కొంచెం. ఓకే, ఎందుకు? ఈ బ్రిక్స్ అనేది సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, ఇది లెస్ ఆక్యుపై చేయడం జరుగుతుంది. మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నామో దేని మీద మ్యాక్సిమం, దేని మీద లెస్ అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో కమింగ్ టు ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అపియర్స్ టు బి సేమ్ ఇన్ బోత్ కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా కాంటాక్ట్ ఆఫ్ ద సర్ఫేస్. సో ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్. ఏమంటున్నాడు? మన ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆ సేమ్ బ్రిక్స్ మీద అప్లై చేస్తున్నాం, డిఫరెంట్ కాకపోతే డిఫరెంట్ కేసెస్లో. ఇక్కడ హారిజాంటల్, వర్టికల్లో. ఇక్కడ ఏమంటున్నా? ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్ ఆన్ ద, అంటే ఇది ఎక్కువ, నేను ఇంతకుముందే చెప్పాను, ఇది బ్రిక్స్ అనేది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఇది లెస్ అన్నమాట. ఈ రెండింటికి డిఫరెంట్ అంటే ఇది డిఫరెంట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ ఆన్ ఫ్రిక్షన్స్. నార్మల్ ఫోర్స్ అంటున్నారు. సో ఏ బ్రిక్స్ ఆన్ ద horizontal floor and pull it with the spring balance attached to it and measure of the frictional force. అదే యాక్టివిటీ 5. ఇదే నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి, అంటే బ్రిక్స్ని మనం హారిజాంటల్గా ఫ్లోర్కి హారిజాంటల్ పెట్టి పుల్ ఇట్. ఇంతకుముందు ఏం చేసాము? ఓకే, పుల్లింగ్ చేసాము కదా, అటాచ్ టు అండ్ మెజర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. మనము స్ప్రింగ్ బ్యాలెన్స్ ద్వారా మనం మెజర్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో నో పుట్ అనదర్ brick over the bricks tied to the spring balance and press it vertically with the hand or then measure the force of friction and describe. ఏమంటున్నారు? ఒక బ్రిక్స్ మీద ఇంకో బ్రిక్స్ అన్నమాట, ఒక దాని మీద ఇంకో బ్రిక్స్ పెట్టేసి ఓకే అండ్ టై చేసి మనము స్ప్రింగ్ బ్యాలెన్స్తో లేదా ప్రెస్ ఇట్ వర్టికల్ విత్ హ్యాండ్తో వర్టికల్గా ప్రెస్ చేయమన్నాడు. అండ్ తర్వాత దానికి మనము మెజర్ చేసి మన ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తామో మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటున్నారు. వాట్ ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇన్ 2 కేసెస్? ఈ రెండింటికి ఇది స్ప్రింగ్ బ్యాలెన్స్ ఫోర్స్. సో ఈ రెండింటికి డిఫరెంటా కాదా అని అడుగుతున్నాడు. అంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ మనం పుల్ చేసినప్పుడు ఈ అంటే ఒక బ్రిక్స్ మీద ఇంకో బ్రిక్స్ పెట్టేసి మనము విత్ హ్యాండ్తో మనం వర్టికల్లీ ప్రెస్ చేసినప్పుడు సేమ్ ఉంటుందా, డిఫరెంట్ అంటే డిఫరెంట్ అని చెప్పచ్చు. From the above activity, you can understand that when we add a brick to the existing brick or apply a force by pressing it vertically and the normal force increased and hence we find there is a increase in the frictional force. అంటే ఏమన్నాడు? ఒక బ్రిక్స్ మీద ఇంకో బ్రిక్స్ పెట్టేసి దాని మనం
ప్రెసింగ్ ఐ వర్టికల్గా మనం ప్రెస్ చేసినప్పుడు దేని మీద ఆ 2 బ్రిక్స్ మీద ఆ నార్మల్ ఫోర్స్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. ఎందుకు ఒక బ్రిక్స్కి వెయిట్ ఇంకో బ్రిక్స్ ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు నార్మల్ ఫోర్స్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు వి ఫైండ్ దేర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఎస్ అవుతుంది. ఫ్రిక్షన్ ఈజ్ ఏ ప్రపోర్షనల్ టు ద నార్మల్ ఫోర్స్. ఎప్పుడైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే నార్మల్ ఫోర్స్ ఇంకా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయితే నార్మల్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఎలా? ఇప్పుడు 2 బ్రిక్స్ కదా, ఇంతకుముందు 1 బ్రిక్స్ అంటే కొంచెం పుల్లింగ్ ఆర్ పుషింగ్ అనేది కొంచెం ఫోర్స్ అనేది తక్కువ అప్లై చేసాం. అదే 2 బ్రిక్స్ అనేది మనం ఏం చేయాలి, ఇంకా మోర్ ఫోర్స్ అనేది మనం అప్లై చేయాలి. అంటే నార్మల్ ఫోర్స్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఆ సర్ఫేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయడం, మళ్ళీ వెయిట్ కూడా. ఓకే, సో దట్ ఈస్ ఫార్ములా ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్రపోర్షనల్ టు నార్మల్ ఫోర్స్. దిస్ సింబల్ ఈస్ రిప్రజెంటింగ్ ప్రపోర్షనల్ టు. దీని ఏమంటాం మనము ప్రపోర్షన్ అంటాము. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయితే నార్మల్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, రైట్.